అండ్ చాలామంది ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులు చాలామంది సాటిస్ఫై అయ్యారు సినిమాతోటి, అందుకే సూపర్ హిట్ అయింది. అంటే కొంతమంది ఉన్నారు అంటే ఏంటి దీనికంటే ఒరిజినల్ చాలా బెటర్ అన్న వాళ్ళకి ప్రేమం చాలా గొప్ప, డెఫినెట్గా ఒరిజినలే బెటర్ దీనికంటే అన్న వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? అది వాళ్ళ ఒపీనియన్ అండి. ఐ విల్ రెస్పెక్ట్ దమ్. సీరియస్లీ అందులో తప్పులేదండి, సీరియస్లీ తప్పులేదు. అంటే అంతే, అందులో వాళ్ళకి అది నచ్చింది అంటే డెఫినెట్గా వాళ్ళ దృష్టిలో నా దాంట్లో ఏదో మిస్ అయిపోతున్నట్టు, నో ప్రాబ్లం, హ్యాపీ. ఓకే. అండ్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్లో ఈ ఇదిలో ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వచ్చింది కదా, దానికంటే ఇది ఏ విధంగా ఇది ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనేది ఇట్స్ అబౌట్ లైఫ్. ఓకే. ప్రేమం అనేది ఇట్స్ అబౌట్ లవ్. ఓకే, అంతేనండి. అంటే ఇప్పుడు ఆ లవ్ స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం మాత్రం చూపిస్తాం. ఆ ఇయర్స్ మధ్యలో ఏం జరుగుతుందో మేము చూపించలేదండి. ఓకే. జస్ట్ ఏడుస్తాడు కట్, ఆ తర్వాత సెకండ్ ఎపిసోడ్ కూడా అంతే, స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం, తర్వాత మధ్యలో ఏం జరుగుతుందో అనవసరం. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అంతేనండి, ఇట్స్ అబౌట్ లవ్. ఎస్. మీరు కార్తికేయ చేస్తున్నప్పుడు, ఈ ప్రేమను చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ పరంగా కావచ్చు, రిలీజ్ పరంగా కాబట్టి రెండు సినిమాల పరంగా డిఫరెన్స్ చెప్పండి. అంటే ఏం లేదండి, కార్తికేయలో అందరం వీఆర్ న్యూ కామర్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్ వారు వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్యానర్. ఓకే. అంటే సో అండ్ మోర్ ఓవర్ కార్తికేయ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం. సో మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి బయర్స్ కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ వీ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. ఇక్కడికి ఆ భయం లేదండి. ఈజ్ మై సెకండ్ ఫిలిం అండ్ హీరో కన్నా మార్కెట్, హీరోయిన్స్ అన్నిటికన్నా మించి ప్రొడక్షన్ హౌస్ అండి. నేను అదే చెప్తున్నాను కదండి, ఒక రోజు షూటింగ్ కానీ ఏమన్నా క్యాన్సిల్ అయిందంటే అది కార్తికేయ చేసేటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ అయిందంటే సినిమా మీద ఎఫెక్ట్ ఉంటుంది. బికాస్ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్. అండ్ అలానే అంటే ఏ మాత్రం వాట్ ఈస్ ద గ్రీడీ కాదు. నేను ఇందాక మీకు అంటే ఈధర్ చిన్నబాబు గారు కానీ వాళ్ళ అబ్బాయి వంశీ కానీ వాళ్ళు అంటే ఏంటి అంటే బాగాలేదా మళ్ళీ తీసుకోమ్మా, చూసుకో, ఒక ఎపిసోడ్ అయిపోయిందా మొత్తం చూసుకో, నీకు ఏం నచ్చలేదో మళ్ళీ చెయ్యి, నేను నాకు నచ్చిందని చెప్తాను అది కూడా చెయ్యి. అంటే ఇలాంటి ప్రొడక్షన్ హౌస్లో కానీ అటు ఇటు అంటే నాకు ఇంకొక భయం ఏంటంటే ప్రేమం తీయడం గురించి, ప్రేమం తీసి మెప్పించడం కన్నా నాకు పర్సనల్గా ఇంత మంచి ఫ్రీడమ్ ఇచ్చి అంటే నువ్వు కావస్తే మళ్ళీ తీసుకో, నీకు ఎక్కడన్నా నచ్చింది ఏంటంటే తీద్దామా, ఎవరు తీస్తారండి? ఒకసారి మనం అనుకున్న డేస్, మనం అనుకున్న బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇంకా చేద్దాం, మళ్ళీ చేద్దాం, బాగుండేంత వరకు చేద్దాం, మళ్ళీ చేయలేదులేండి. కానీ ఈ మాటలు ఎక్కడొస్తాయండి? ఎంత ధైర్యం ఇస్తుందండి ఒక డైరెక్టర్కి? జరిగే టైంలో ఒకవేళ ఈరోజు సీన్ అవ్వకపోతే ఎలాగోలాగా చేయాలని కాదు, నువ్వు అనుకునేలాగా చెయ్యి, అవలేకపోతే ఇంకో రోజు చెయ్యి. నేను ఒకరోజు మధ్యలో నేను కొంచెం భయపడిపోయి ఈరోజు అవ్వట్లేదేమో అని ఒకసారి ఫోన్ కాల్ వస్తే ఉంది, చేసినంత వరకు చెయ్యి, రేపు ఉద్యమలు చెయ్యి అన్నాడు ఆయన ఫ్రీగా. అది బ్రెయిన్ అనేది చాలా ఫ్రీగా చేసుకుంటామండి. అవగొట్టే ఎండ్ ఆఫ్ ద డే, బట్ వీఆర్ వెరీ హ్యాపీ. దట్స్ ద డిఫరెన్స్. అండ్ అప్పుడు కార్తికేయ టైంలో సినిమా రిలీజ్ అయితే చాలరా బాబు అనే స్టేటస్లో కూడా ఉన్నాయి. అంటే అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ అది ఇది అంటే తప్పు ఎవరిది ఏంటి అని ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించడం పక్కన పెడతానండి. ఓ మై గాడ్, అది వేరే లెవెల్ ఆఫ్ టెన్షన్. 50 వర్కింగ్ డేస్ అంతా అనుకున్న దాంట్లో అనుకున్న అయింది. కానీ అంటే నాకు రిలీజ్ అయితే చాలు అనుకున్నాను. నా మొక్కులన్నీ కూడా అంటే దేవుడికి దండం పెట్టుకోవడం కానీ కోరికలన్నీ కూడా రిలీజ్ అయితే చాలు. ఈ సినిమా టైంలో రిలీజ్ బిఫోర్ అట్లా ఏమనుకోలేదు? అంటే ప్రొడక్షన్ ఓకే, ప్రొడక్షన్ కంఫర్ట్గా ఉన్నారు, రిలీజ్కి ఇది తొందరగా రిలీజ్ అయితే బాగుంటుంది అని అలా రిలీజ్ అయితే మంచి డేట్కి రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఎక్స్పీరియన్స్డ్ అండి, టెరిఫిక్ ప్రొడ్యూసర్స్ కదా. సో దే నో వెన్ టు డూ, వెన్ నాట్ టు డూ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నీ చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకి. సో బయర్స్ విషయంలో కానీ దే ఆర్ స్ట్రాంగ్. మా బయర్స్, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్. అంటే నైజాం దిల్రాజు గారు, హీ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్టార్ ప్రొడ్యూసర్. అలా అసలు ఏం ప్రాబ్లం లేదండి, చాలా హ్యాపీగా అయింది. ఒకటే ఏంటంటే స్ట్రైట్ సినిమా అయితే ఈ టెన్షన్ ఉండేది కదమ్మా. ఇక్కడ టెన్షన్ ఏంటంటే సినిమా బాగున్నా కంపారిజన్స్తో కిల్ చేస్తారేమో అని భయం. దట్టు వెంకటేష్ గారు వచ్చి అసలు నేను వాట్ వీ బిలీవ్డ్ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ అది థియేటర్లో పండిందండి. ఒక 4 minutes అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్కి ఎలా రియాక్షన్ వస్తుందో థియేటర్లో ఆ రేంజ్ రియాక్షన్ వస్తుందండి. అంటే నేను నిజంగా బాగుంటుంది కొంచెం లేపుద్ది అనుకున్నాను, కానీ అదే టాపిక్ అవుతుంది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈవెన్ చాలా పెద్దోళ్ళు, లేడీస్ కూడా ఎంజాయ్ చేస్తున్నారండి అది. అండ్ మేనమామ రావడం, సపోర్ట్ ఇవ్వడం, నాన్న 100% సపోర్ట్ ఇస్తాడండి. మేనమామ సపోర్ట్ ఇవ్వడం అనేది కిక్ అండి. ఇట్ వర్క్డ్ అవుట్.